అన్న హాయ్ అన్న. ఆయన మీ పేరు? ఇస్మాయిల్. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి, బైపోల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు 2017 18 రాజమౌళి ఒక సినిమా తీసిండు ప్రభాస్, బాహుబలి. అలా టీం ఎట్లుంటది అంటే దానికన్నా తీవ్రమైన పరిమాణాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బలాబలాలు అనేది దిగిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, ఇంకొకటి నేషనల్ పార్టీ బీజేపీ కూడా రాలేదు, రంగంలోకి దిగుతుంది. ఏ పార్టీ అంటే ఇప్పుడున్న వేడికి ఇప్పుడు గౌరవ పెద్దలు ఆయన 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మాగంటి గోపీనాథ్ గారు. వాళ్ళ భార్య సునీతమ్మ గారికి అనౌన్స్మెంట్ చేశారు కేటీఆర్ గారు. ఇప్పుడు ఆమె వరకు ఆమె చేసుకుంటారు. ఇప్పుడు ఆపోజిషన్ అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే డిక్లేర్ చేస్తే అప్పుడు ఉండేది పనితనం అనేది కనిపిస్తుంది. అంటే సునీత గారు ఇంత ముందు రాజకీయాలు తిరగలేదు, మీడియాతో కూడా ఎప్పుడు అనుభవం లేదు, గెలిచే అవకాశం ఉందా లేదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కొడుకు హీరో అవుతుండు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకునే హీరో అవుతుండు కదా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కానీ రాజకీయంలోకి లేరు, అది వాళ్ళ ఆయన చేసిన పని ఆమెకు కలిసి వస్తుంది అని చెప్పేసి ఆశిస్తుంది అనమాట. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఇస్తే టికెట్ ఎలా ఉంటుంది అంటారు? నవీన్ యాదవ్ గారు ధనికుడు, లోకల్, ఫర్ ద పీపుల్, ఎవరికైనా ఇట్లా ఆపద అంటే ఆదుకుంటాడు. ప్లస్ ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ ఏంటంటే ఒక ఫోకస్ తోనే పోతుంది, అది టైం పడుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఎలక్షన్ అనేది ఏంది, వేడి. ఆ వేడిలో ఏంది కార్యకర్తలకు ఏదో ఒక రూపాయి వస్తుంది అని. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తొందరగా అనేది ప్రకటించదు, అది కొంచెం హోల్డ్ లో ఉన్నది అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టకపోవడం, అభ్యర్థిని కూడా ఇంకా ఎన్ఎస్ అవ్వడం గల కారణం అనుకోవచ్చు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పాలకులు చేసిన అప్పులు తిప్పలు అన్ని తీర్చుకుంటూ వస్తుండు. గవర్నమెంట్ అనేది అంత ఏం లేదు, ఖజానా చిల్లు. ఆ అప్పులు కట్టుకోవడము అది ఇది చేసుకుంటూ పోతుండు. ఆ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు కూడా కొంచెం టైం పడుతుంది. ఫ్రీ బస్ అయితే ఓకే, ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే టైం పడుతుంది, 1-2 సంవత్సరాలు. కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం ముందుకు సాగాలంటే టైం పడుతుంది. బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? బీజేపీ పార్టీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్ లో. బీజేపీ పార్టీ ఏంటంటే ఇది ఈస్ట్, నార్త్, సౌత్ అక్కడనే మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే ఆ పార్టీకి కొంచెం మొగ్గు చూపరు. కానీ ఓకే, ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మంచిగా ఉండే. ఇప్పుడు ఆయన రామచంద్రరావు గారు వచ్చారు కాబట్టి ఆయన కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కైనా కేసీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ తరఫున? మరి ఈ ఎలక్షన్ కు కేసీఆర్ గారు బయటికి రావాలి అంటే కాదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, కొన్ని స్కామ్లు అనేటివి ఉన్నాయన్నమాట, కొంచెం టైం పడుతుంది. చివరికి ఏ పార్టీ గెలిస్తే బాగుంది మీ అభిప్రాయం? ఇప్పుడు ఏ పార్టీ అంటే అన్న, ఇప్పుడు 5వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీకి టికెట్ అనౌన్స్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వేడి మొదలవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.